హలో నమస్తే. బిడ్డ పెళ్లి పెట్టుకున్నట్టున్నావు కదా, నాకు చెప్పలేదు. నా బిడ్డ పెళ్లి పెట్టుకుంటుంది అసలు నాకు అర్థం కాదు. మొన్న ఫోన్ చేసింది నువ్వే అన్నట్టే కదా. మొన్న మాట్లాడినోని నేనే. రాఘవని అల్లుని చేసుకుంటాను ఏంది, నాకు చెప్పలేదు. అరే గవాన్ని అల్లుని చేసుకునేది అసలు ఏం మాట్లాడుతున్నావు? మరి ఏంది, జానకి రాఘవ వాళ్ళ ఇంటికాడ ఉన్నది, నువ్వు వాళ్ళ పెళ్లికి ఒప్పుకున్నావచ్చు అనుకున్నా, అందుకే జానకి వాళ్ళ ఇంటికాడ ఉన్నది అనుకున్నా. అసలు ఎవరు నువ్వు ఎవరనుకుంటానో, అసలు నా బిడ్డ రాఘవ ఇంటికాడ ఏంది? నేను రోడ్డు మించాలు పోతా అంటే జానకి వెంట అక్కడ ఒప్పించింది రాఘవ వాళ్ళ ఇంటికాడ. ఏందని చూస్తే మరి వాళ్ళిద్దరు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. నాకడ వీడియో ఉన్నది, మరి పంపేయాలా చూస్తావా? నా బిడ్డ కాలేజీ పోతా అని పోయింది. ఆ చేసే కథలకి ఇది ఇంటికి రాని దాని సంగతి చెప్పిగా. అట్లా కాదే, నీ బిడ్డ కాలేజీ పోతా అంటే నువ్వు గట్టిట్లా నువ్వు చెప్పా, ఇంతకుముందుకే అట్లా ఒక కథ చేసా. నా బిడ్డ రావుతో మాట్లాడినది కలవనది, నమ్మి కాలేజీ పంపిస్తా చేసే పనికి ఇదా? సరే సరే, ఇప్పుడైనా జాగ్రత్తగా ఉండు, నేను నీ మంచి కోసమే చెప్తానా. బిట్టు సూరి, నిన్న మీరు నావిని చేసుకున్నారు కదరా, నీ అంటే ఏందో చూపిస్తా. జానకి వల్ల